రష్యాపై చరిత్రలో మర్చిపోలేని అటాక్ చేసి దాదాపు $2 బిలియన్ వాల్యూ చేసే న్యూక్లియర్ బాంబర్ ఫ్లైట్లని పేల్చేసింది యుక్రెయిన్. అలాంటి ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తూ రష్యాకి శత్రు దేశంగా ఉన్న జర్మనీతో ఇండియా చేసుకున్న ఒక డీల్ ఇప్పుడు ఇండియాని రష్యాకి శత్రువుగా మార్చబోతోందా? (1947, 1965, 1971) ఇలా ఎన్నోసార్లు మన దేశాన్ని పెద్దన్నలా ఆదుకొని నెంబర్ 1 ఫ్రెండ్ అనిపించుకున్న రష్యా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మనకి శత్రువుగా మారితే అసలు నిజానికి 1947 నుంచి ఇండియాకి రష్యా హెల్ప్ చేయట్లేదు. ఇంకా మాట్లాడితే మన దేశాన్ని కంప్లీట్గా నాశనం చేసిన అతిపెద్ద విలన్ రష్యానే అని నేను చెప్తే మీ రియాక్షన్ ఏంటి? ఒక పక్క ఉక్రెయిన్ కి సపోర్ట్ ఇస్తూ లక్షల కోట్ల డాలర్ల వాల్యూ చేసే ఆయుధాలను ఉక్రెయిన్ కి సప్లై చేస్తూ రష్యాని సర్వనాశనం చేయాలనుకుంటున్న జర్మనీతో ఇండియా ఎందుకు ఆయుధాల డీల్ చేసుకుంటోంది? అసలు జర్మనీ, ఫ్రాన్స్, యూకే లాంటి దేశాల నుంచి ఎప్పుడు మనం కదా ఆయుధాలు కొనుక్కునే వాళ్ళం. అలాంటిది ఆ దేశాలకి ఆయుధాలు సప్లై చేసే రేంజ్కి నిజంగానే మనం ఎదిగామా? ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. జస్ట్ కొద్ది రోజుల క్రితమే జర్మనీకి చెందిన అతిపెద్ద డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ రైన్ మెటల్ ఏజీ భారతదేశానికి చెందిన అనిల్ అంబానీ గ్రూప్ అయిన రిలయన్స్ డిఫెన్స్ తో కలిసి ఒక స్ట్రాటజికల్ డీల్ చేసుకుంది. ఈ డీల్ ప్రకారం మహారాష్ట్రలోని వాటాడ్ పారిశ్రామిక ప్రాంతంలో ఒక అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది రిలయన్స్ డిఫెన్స్. అక్కడ జర్మనీ హెల్ప్ తో అమ్యునిషన్ అంటే మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు అంటే ఎక్స్ప్లోజివ్స్, అలాగే ప్రొపెల్లెంట్స్, ఆర్టిలరీ షెల్స్ ని తయారు చేస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీ. ఏటా 2 లక్షల ఆర్టిలరీ షెల్స్, 10,000 టన్నుల పేలుడు పదార్థాలు, 2,000 టన్నుల ప్రొపెల్లెంట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ ఇండస్ట్రీకి ఉంటుంది. అలా తయారైన మీడియం అండ్ హై క్యాలిబర్ అమ్యునిషన్, ఎక్స్ప్లోజివ్స్, ప్రొపెల్లెంట్స్, ఆర్టిలరీ షెల్స్ అన్నింటినీ రిలయన్స్ డిఫెన్స్ నుంచి జర్మనీ కొనుక్కుంటుంది. అయితే అసలు మన ఇండియాకి ఆర్మీ ట్యాంక్ ఇంజన్లు అమ్మడానికి నిరాకరించిన జర్మనీతో మనం ఎందుకు ఇలాంటి డీల్ చేసుకుంటాం? ఇండియా తన అర్జున్ MK1 యుద్ధ ట్యాంకుల కోసం జర్మనీ నుంచి ఇంజన్స్ కొంటుంది. ఇప్పుడు కూడా ఒక కొత్త ఫ్లీట్ ని ఆర్మీకి ఇవ్వాలనే ఆలోచనతో 2024లో జర్మనీని ఇంజన్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. కానీ జర్మనీ వెంటనే నో చెప్పేసింది. అంతకుముందు కూడా సేమ్ ఇలానే జోరావర్ లైట్ వార్ ట్యాంకుల కోసం జర్మనీని ఇంజన్లు అడిగితే అప్పుడు కూడా ఇస్తామని 1-2 ఏళ్ళు తిప్పుకుని ఆ తర్వాత నో చెప్పింది. అప్పుడు ఇండియా అమెరికా నుంచి జోరావర్ ట్యాంకులకి ఇంజన్స్ తెప్పించుకుంది. ఇక ఇప్పుడు రెండోసారి ఇండియాని జర్మనీ మోసం చేసింది. కానీ ఈసారి ఇండియా అమెరికా దగ్గరికి వెళ్లకుండా సొంతంగా అర్జున్ ట్యాంకుల కోసం ఇంజన్లని తయారు చేసుకుంటుంది. అంటే ప్రతిసారి మనని జర్మనీ మోసం చేస్తూనే ఉంది. మరి అలాంటి జర్మనీతో మనం ఆర్టిలరీ షెల్స్ డీల్ చేసుకోవడం చాలా మందికి నచ్చలేదు. కానీ అదే అసలైన చాణక్య నీతి. మనకి ఉపయోగపడతాడు అంటే శత్రువుతో అయినా చేతులు కలపడంలో తప్పు లేదంటాడు చాణక్యుడు. అదే ఇక్కడ ఇండియా చేస్తోంది. ఇప్పటికిప్పుడు ఇండియా సొంతంగా డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ స్టార్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. అదే ప్రపంచంలోనే మ్యానుఫ్యాక్చరింగ్లో టాప్లో ఉన్న జర్మనీ లాంటి దేశం సపోర్ట్ తీసుకుంటే 1-2 ఏళ్లలోనే మనకి ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు జర్మనీతో డీల్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది మన చేతిలో ఉంటుంది. అది ఇండియా తెలివి. అయితే మనం నెక్స్ట్ ఏం చేస్తామో పక్కన పెడితే ఇప్పుడు చేసిన పనితో మాత్రం మన చిరకాల స్నేహితుడు రష్యాకి కోపం తెప్పించామా? జర్మనీతో మనం డీల్ చేసుకుంటే రష్యాకి కోపం ఎందుకు వస్తుంది అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. అలా ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతోంది కదా. ఆ యుద్ధంలో నిజానికి రష్యా వితిన్ 10 to 20 డేస్లో ఉక్రెయిన్ కంప్లీట్గా ఓడించేసేది. కానీ 3 ఏళ్లుగా యుద్ధం ఇలానే సాగటానికి ఇప్పుడు ఉన్నట్లుండే రష్యాపై ఉక్రెయిన్ ఇంత భయంకరమైన దాడి చేసి $2 బిలియన్ నష్టం కలిగించడానికి కారణం జర్మనీ లాంటి యూరప్ దేశాల సపోర్టే. నిజానికి ఇప్పటికిప్పుడు అర్జెంటుగా జర్మనీకి ఆర్టిలరీ షెల్స్, ఎక్స్ప్లోజివ్స్ కావాల్సి రావడానికి కూడా కారణం రష్యా ఉక్రెయిన్ యుద్ధమే. ఈ 3 ఏళ్లలో రష్యాతో ఫైట్ చేయడానికి జర్మనీతో పాటు యూరప్ దేశాలు, నాటో దేశాలు ఎన్నో $1 బిలియన్ ఆయుధాలు ఇచ్చాయి ఉక్రెయిన్కి. అందుకే యుద్ధం ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అంటే ఉక్రెయిన్ ముందు పెట్టి వెనక నుంచి రష్యాతో యుద్ధం చేస్తుంది యూరప్, అమెరికా దేశాలే. కానీ ఇప్పుడు జర్మనీ దగ్గర ఆయుధాలు తగ్గిపోయాయి. వాటిని మళ్ళీ వెంటనే తయారు చేసుకోవడం కష్టమవుతోంది. అందుకే ఇప్పుడు ఆ దేశం ఇండియాతో ఈ డీల్ చేసుకొని ఇక్కడ చాలా తక్కువ ఖర్చుకి వాటిని తయారు చేయించుకోవాలని చూస్తోంది. అంటే ఓ రకంగా ఇప్పుడు జర్మనీతో కలిసి మనం తయారు చేసి ఆ తర్వాత ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేసే ఆయుధాలు
ఫైనల్ గా ఉక్రెయిన్కి చేరి రష్యాకి అగైనెస్ట్ గా యూజ్ అవుతాయన్నమాట. అంటే లిటరల్ గా మనం రష్యాని కొట్టడానికి ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తున్నాం. ఇక్కడే రష్యాకి కోపం వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు చాలా మంది. మరి ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? రష్యాకి కోపం రాకూడదు అనే ఉద్దేశంతో జర్మనీతో డీల్ క్యాన్సిల్ చేసుకోవాలా? నిజంగా రష్యా మనకి అంత పెద్ద ఫ్రెండ్లీ కంట్రీనా? రష్యా అనగానే ఇండియాలో చాలా మంది ప్రపంచంలో ఇండియాకి ఉన్న ఏకైక ఫ్రెండ్ అని, బ్లడ్ బ్రదర్ అని అనేవాళ్ళు ఉన్నారు. దానికి ప్రూఫ్గా 1947, 65, 71లలో ఇండియా చేసిన యుద్ధాల్లో అమెరికాని కూడా ఎదిరించి సోవియట్ యూనియన్ మనకి హెల్ప్ చేసిందని హిస్టరీ క్లాసులు తీసుకుంటారు. కానీ నిజానికి అసలు ప్రపంచంలోనే రష్యా కంటే ఎక్కువ ద్రోహం ఇండియాకి ఇంకే దేశం చేయలేదు అని నేనంటే మీ ఒపీనియన్ ఏంటి? వెంటనే నా మీద కోపం వస్తుంది కదా. కానీ ఈ మాట నేను కాదు, ఒకప్పటి సోవియట్ యూనియన్ సీక్రెట్ ఏజెన్సీ కేజీబీకి సంబంధించిన సీక్రెట్స్ అన్ని తెలిసిన ఒక టాప్ అఫీషియల్ మిత్రోకిన్ ఆర్కైవ్స్ రూపంలో ఈ విషయాన్ని చెప్పాడు. అందులో ఏముంది? అసలు ఇండియన్ పాలిటిక్స్ ని సోవియట్ తనకిష్టం వచ్చినట్లు ఎలా ఆడించింది, మన ఆర్థిక వ్యవస్థని రష్యా ఎంత దారుణంగా నాశనం చేసింది అనేది క్లియర్గా చెప్పాడు. ఆ విషయాలన్నీ ఇంకో వీడియోలో వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి సింపుల్గా చెప్పాలంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అంతలా అభివృద్ధి చెందడానికి అండ్ మనం ఇంతలా వెనకబడి పోవడానికి కారణం, డిఫెన్స్ సెక్టార్లో ఇప్పటికీ మనం రష్యా మీద ఆధారపడడానికి కారణం రష్యా. ఇందిరాగాంధీని ప్రధాని పదవి నుంచి తొలగించి మొరార్జీ దేశాయ్ ప్రధాని కావడానికి కారణం రష్యా. లాల్ బహదూర్ శాస్త్రి మరణంలో కూడా రష్యా హస్తం ఉందనే వాదనలు ఉన్నాయి. ఇది ఇండియాపై రష్యా చూపించే ప్రేమలో ఉన్న అతి పెద్ద చీకటి కోణం. రష్యా ఎప్పుడు ఇండియాని తన ఫ్రెండ్ అనుకోలేదు. పాకిస్తాన్, అమెరికా చెప్పినట్లు వినడం స్టార్ట్ చేసింది. కాబట్టి ఇండియా తన మాట వినాలనే స్వార్థంతోనే ఇండియాలో కమ్యూనిజాన్ని పెంచడానికి అన్ని రకాలుగా ట్రై చేసింది. ప్రభుత్వాలని కూలదోసింది, ఆర్థిక వ్యవస్థని తొక్కి పెట్టింది. యుద్ధాల సమయంలో కూడా అమెరికాకి వ్యతిరేకంగా ఓటు వేయాలనే ఆలోచన తప్ప ఇండియాకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం రష్యాకి ఎప్పుడూ లేదు. కేవలం తన డామినెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి రష్యా ప్లాన్. దీనికి పెద్ద ప్రూఫ్ ఏంటంటే, ఎప్పుడైతే సోవియట్ యూనియన్ దెబ్బతిని ముక్కలైపోయిందో, గోర్బచేవ్ చేతిలోకి అధికారం వెళ్ళిందో, అప్పటి నుంచి ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం తగ్గిపోయింది. అయితే ఇదంతా ఒకప్పుడు కదా. ఇప్పుడు రష్యా చాలా మంచిది. చైనాకి రష్యా అమ్మిన S-400లలో కూడా లిమిటేషన్స్ పెట్టిన రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ ఇండియాకి అమ్మిన ఎక్స్పోర్టెడ్ వెర్షన్లో అలాంటి కిల్ స్విచ్ ఏదీ లేకుండా ఇచ్చేసింది. కాబట్టి రష్యాని మనం బాధ పెట్టకూడదు అంటారా? అలా అయితే ఇది మీ పిచ్చితనమే. ఇప్పుడు రష్యాకి వేరే ఆప్షన్ లేకపోవడం, చైనాని పూర్తిగా నమ్మలేకపోవడం, ఇంకో పక్క ఇండియా ప్రపంచంలో మరో సూపర్ పవర్గా ఎదుగుతుండడంతో ఇండియాకి దగ్గర అవుతుంది. కానీ ఇండియా ఒకవేళ వెనుకబడే ఉంటే ఇప్పటికీ ఇండియాని తన చెప్పు చేతిలో పెట్టుకోవాలనే చూసేది రష్యా. సో అర్థమైందా? ఇది రష్యా అసలు రంగు. ఇప్పుడు చెప్పండి, ఇండియా జర్మనీతో డీల్ చేసుకోవడం తప్పంటారా? సింపుల్ లాజిక్. మన ఆయుధ వ్యవస్థలు ఎదగకుండా చేసిన రష్యాకి ఏదో జరుగుతుందని ఇప్పటికీ మనం పక్క దేశాలతో ఆయుధాల తయారీ ఒప్పందాలు చేసుకోకపోతే అది ఇండియాని ఆత్మనిర్భర్ భారత్గా మార్చలేదు. అందుకే ముందు సొంత ప్రయోజనాలకి ప్రాధాన్యం ఇచ్చి ఇండియా ఈ డెసిషన్ తీసుకుంది. ఈ టైంలో రష్యాకి కోపం వచ్చినా ఇండియాని ఏమి అనే సిచ్యువేషన్లో లేదా దేశం. అందుకే ఇండియా ఇలాంటి డెసిషన్ తీసుకుంది. మరి ఇండియా తీసుకున్న ఈ డెసిషన్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.